మళ్ళీ అదే రుణమాఫీ కాలేదు మాత్రం నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే, రైతు బంద్ వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు. వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపడేసుకున్నారు, చెవులేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పడిన 2 లక్షలు ఇచ్చినా నాకు లేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చిన ఒక్కరు కూడా తెచ్చుకుంటున్నారు. 20 రోజులే పని చేయగలుగుతారు, 19 రోజులు పని చేసిన రారా ఎందుకు రాదు? ఏం రూల్ అది? వాళ్ళకి గుంట భూమి లేదు, పని చేయలే, అప్పుడు దవాఖాన ఉంది, హాస్పిటల్ పని చేయలే, లేకపోతే ఆ సంవత్సరం ఎక్కడికో పోయింది, ఎక్కడో బతకనిక పోయింది, ఆమె వచ్చి మన ఊళ్ళోకి వచ్చింది, నీకు నీకు ఇయ్యమంటే ఊపుకుంటూ రాదు అనే జీవితాంతం వాళ్ళకి రాదా రైతు భరోసా? అది తప్పు. మళ్ళీ అదే రుణమాఫీ కాలేదు మాత్రం నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే, రైతు బంద్ వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు. వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపడేసుకున్నారు, చెవులేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పడిన 2 లక్షలు ఇచ్చినా నాకు లేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చిన ఒక్కరు కూడా తెచ్చుకుంటున్నారు. 20 రోజులే పని చేయగలుగుతారు, 19 రోజులు పని చేసిన రారా ఎందుకు రాదు? ఏం రూల్ అది? వాళ్ళకి గుంట భూమి లేదు, పని చేయలే, అప్పుడు దవాఖాన ఉంది, హాస్పిటల్ పని చేయలే, లేకపోతే ఆ సంవత్సరం ఎక్కడికో పోయింది, ఎక్కడో బతకనిక పోయింది, ఆమె వచ్చి మన ఊళ్ళోకి వచ్చింది, నీకు ఇయ్యమంటే ఊపుకుంటూ రాదు అనే జీవితాంతం వాళ్ళకి రాదా రైతు భరోసా? అది తప్పు.